శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలన్నా, రావలసిన డబ్బులు తొందరగా రావాలన్నా, ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కలిగింపజేసే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే, ఒక పళ్ళెల్లో గులాబీ పువ్వు ఉంచి పక్కనే ఒక కర్పూరం బిళ్ళ ఉంచి ఆ కర్పూరాన్ని వెలిగించి లక్ష్మీదేవికి శుక్రవారం పూట హారతి ఇవ్వాలి. ఆ గులాబీ పువ్వు లక్ష్మీదేవికి సమర్పించాలి. శుక్రవారం ప్రారంభించి ఇలా 43 రోజులు చేయాలి. 43 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక పళ్ళెల్లో గులాబీ పువ్వు ఉంచటం, పక్కనే కర్పూరం ఉంచి వెలిగించటం చేయాలి. ఆ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వటం, ఆ గులాబీ పువ్వు లక్ష్మీదేవికి సమర్పించడం చేయాలి. అయితే ముద్ద కర్పూరం ఉపయోగించండి. బెళ్ళ కర్పూరం వల్ల ఉపయోగం ఉండదు. ముద్ద కర్పూరం వెలిగించాలి. 43 రోజుల పాటు ఈ పరిహారం చేస్తే ఏదో ఒక విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలగాలంటే శుక్రవారం రోజు, గురువారం రోజు గోవు పంచకం కొద్దిగా తీసుకోండి. ఆ గోవు పంచకం నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చిలకరించండి. ఒకవేళ గోవు పంచకం మీకు అందుబాటులో లేకపోతే దేశీ గోవు పాలు, పచ్చి పాలు, ఆవు పాలు తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో గురువారం, శుక్రవారం చిలకరించాలి. అలాగే గడప మీద కూడా వాటిని చల్లాలి. శుక్రవారం పూట గడప పూజ చేసే మహిళామణులు ఎవరైనా సరే ఆవు పంచకం కలిపిన నీళ్లు గడప మీద చల్లి ఆ తర్వాత గడప పూజ చేయండి. అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా దేశీ గోవు పాలు కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో గడప శుభ్రం చేసి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప పూజ చేయండి. రకరకాల పుష్పాలు ఉంచండి గడప మీద. అలా చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. ఆవు పాలు కలిపినటువంటి నీళ్లు కొద్దిగా మిగిలినట్లయితే ఆ నీళ్లు చెట్లల్లో పోయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం పూట ఎవరికైనా తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అలాగే ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన పరిహారం యాలకుల పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆకుపచ్చ యాలకులకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంది, డబ్బులు నిలబెట్టే గుణం ఉంది. ఏ ఇంట్లో అయితే డబ్బు నిలబడదో, వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయో వాళ్ళు ఆకుపచ్చ యాలకుల పరిహారం పాటించండి. ధనాన్ని ఆకర్షించే శక్తి ఆకుపచ్చ యాలకులకు ఉంటుంది. ఈ ఆకుపచ్చ యాలకుల పరిహారం ఏంటంటే, శుక్రవారం రోజు 5 యాలకులు మీ పర్సులో ఉంచుకోండి. అలాగే డబ్బు దాచిపెట్టే చోట కూడా శుక్రవారం 5 యాలకులు ఉంచండి. అలా ఉంచిన తర్వాత ప్రతి 2-3 రోజులకు ఒకసారి యాలకులు మారుస్తూ ఉండండి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక 5 యాలకులు కొత్తవి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఒక 5 యాలకులు కొత్తవి తీసుకొని ధనం దాచుకునే చోట ఉంచండి. ఎండిపోయిన యాలకులు మాత్రం ఉపయోగించరాదు. పాత యాలకులు మీరు తినటానికి ఉపయోగించుకోవచ్చు, లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయచ్చు. ఇలా ఆకుపచ్చ యాలకులకు సంబంధించిన పరిహారం కొన్ని రోజుల పాటు పాటిస్తే ధనం ఆకర్షించబడుతుంది, ఇంట్లో డబ్బు నిలబడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.